నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. సమాజం గర్వించే ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంచలన సినీ దర్శకులు టి కృష్ణ అని ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. టి కృష్ణ వర్ధంతి సందర్భంగా ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి కృష్ణ చిత్రాలను వారు గుర్తు చేసుకున్నారు. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చిత్రరూపంలో తీసుకొచ్చి సమాజాన్ని చైతన్యపరిచే అనేక ప్రబోధాత్మక చిత్రాలు తీసిన దర్శకులు టి కృష్ణ అభినందనీయుడని ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. సంచలన సినీ దర్శకులు టి కృష్ణ 39వ వర్ధంతి సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్డి సర్దార్, ఇండ్లమూరి రామయ్య, కొత్తకోట వెంకటేశ్వర్లు, నల్లూరి మురళి, నూనె మోహన్ రావు, సింగయ్య తదితరులు పాల్గొన్నారు. అకాలంగా చనిపోయినందుకు బాధపడుతున్నాము. అలాంటి దర్శకులు ఎవరు ముందుకు రావాలి. ఏమిటి నువ్వేమైనా రామచంద్రారెడ్డి గారు కలిసావా? ఆయనతో నీకేమైనా సంబంధాలు ఉన్నాయంటే డాక్టర్ని ఆ ఉద్యమంలో తీసుకురావాలనే ప్రయత్నంతో ఆయన దూరమయ్యాడు. కృష్ణ 40 సంవత్సరాలైనా కూడా మర్చిపోకుండా ఒక కళాకారుడు యొక్క సంస్మరణ సభ జరుగుతున్నామంటే ఏదో ప్రత్యేకత ఉండాలి. అనేక మంది నటులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. అయినా కూడా కృష్ణకి ఎందుకు జరుపుతున్నాం? ఆయన ఎందుకంటే ఆయన ప్రముఖ కళాకారుడు, దర్శకుడే కాకుండా ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రజానాట్య మండలి ద్వారా ఇచ్చే దాని ప్రత్యేకత ఏమిటి మీకు అనవచ్చు. ప్రత్యేకత ఏంటంటే కళలు ప్రయోజనాత్మకమైనటువంటి కళలు అనేవి మనిషి యొక్క ఆలోచనల మీద, హృదయం మీద, మనస్సు మీద పనిచేస్తాయి. అలాంటి కళల్ని ప్రజల ప్రయోజనానికి ఉపయోగించాలి. కేవలం కళ కోసం కానీ ఏదో సంపాదన కోసమని కాకుండా కళ ప్రయోజనాత్మకంగా ఉండేట్లు ప్రయోగించాలని చెప్పి మొట్టమొదటిగా గుర్తించింది కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి కళాకారులు, ముఖ్యంగా రచయితలు, ముఖ్యంగా కళ ప్రజల కోసం కావాలి, ప్రజల ప్రయోజనం కోసం కావాలనే ఉద్దేశంతో పనిచేయాలని చెప్పి ఆ భావాన్ని ఇప్పుడున్న కళాకారులకి, రచయితలకి తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు 39, 40 సంవత్సరాలను కూడా జరుపుతాం. భవిష్యత్తులో కూడా కృష్ణ ఆధ్వర్యాన కృష్ణ ఒక కాన్వెంట్ని ఏర్పాటు చేసేటప్పుడు చదువుకునే పిల్లల కోసం. ఆ తర్వాత ఆమె తనని ఆ స్కూల్ని బాగా అభివృద్ధి చేసి ఇవాళ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఇన్ ఒంగోలుగా ఏర్పాటు చేసింది. ఆయన పేరు అంతకుముందు నిల్ డెస్పరెండమ్ అనే పేరుతో పెట్టాడు కృష్ణ. నిల్ డెస్పరెండమ్ అంటే డెస్పైర్ నాట్, నో డెస్పరేషన్ అనే ఉద్దేశంతో పెట్టాడు. అయితే తర్వాత కృష్ణ కోఆపరేషన్తో పెట్టింది కనుక కృష్ణా మెమోరియల్ స్కూల్గా దాన్ని మార్చి ఇప్పుడు కేఎంఎస్ కృష్ణా మెమోరియల్ స్కూల్ అని దాన్ని ఆ పేరుతోటి అది కంటిన్యూ అవుతాను. మనందరం ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఉండాలి. కాబట్టి ఉన్నట్టయితే ఇవాళ ఉండే రుగ్మతలకి ఎంతో కొంత ముందు పూసి గాయాలు మాన్పించే దానికోసం ఆయన వంతు కృషి చేసి ఉండేవాడు. మనకు అవకాశం లేకుండా పోయేదని బాధపడుతూ బాధని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు ఆయన కళామతలకి చేసిన సేవలు గుర్తింపుగా, లేకపోతే ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని జరుగుతున్నటువంటి రామయ్య గారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటూ సెలవు. వర్ధంతి సభలు 39వ వర్ధంతి సభలు జరుపుకుంటున్నాం. 39 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా మరి ఆయన చేసినటువంటి సినిమాల విషయం కానీ, ఆయన విద్యార్థి జీవితం కానీ,
అదేవిధంగా ప్రజానాట్య మండలిలో ఉంటూ నాటకాలు వేస్తూ జనాల్ని చైతన్యం చేసుకోవడానికి పెద్ద ప్రయత్నం చేశాడు. అదేవిధంగా మరి సందేశకమైనటువంటి చిత్రాలని 6 చిత్రాలను నిర్మించి జనాల్లో బాగా చైతన్యం రావాలని మంచి కృషి చేసినటువంటి కృష్ణకి మరోసారి నివాళులు అర్పిస్తున్నాను సార్. నేపాల్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, అదేవిధంగా శ్రీలంక కానివ్వండి, అందువల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వాట్సాప్లు ఇవన్నీ పెరుగుతున్నటువంటి దశలో రంగారావు గారు కానీ, మాధవ్ రంగారావు గారు కానీ, లేకపోతే మన టి కృష్ణ గారు కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో, ప్రజల్ని చైతన్యం చేయటంలో, సామాజిక విషయాల మీద వాళ్ళని తీర్చిదిద్దటంలో వాళ్ళు నెలకొల్పినటువంటి సాంప్రదాయాలు అనేటువంటివి వాటికి విలువన్నది, వాటిని మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపు మనం కృషి చేద్దామని చెప్పి మీకందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నుంచి ధన్యవాదాలు. నాకు తెలిసి ఆ కార్యక్రమాల్లో కూడా ఆ బ్యానర్తో పాటు మన పిఆర్ చౌదరి, ఈ నల్లూరి మురళి, కోదన్నం, శరత్ వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉద్యమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సరేమోనే కానీ కృష్ణ గారి 39వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ